అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఈ సోషల్ మీడియాను ఎందుకు ఎంచుకున్నాను అంటే, ముఖ్యంగా నేను నా ప్రయాణంలో చాలా విషయాలు నేర్చుకున్నాను. నా లైఫ్ జర్నీలో నేను చాలా ఎత్తుపల్లాలను చూశాను. అనుకోకుండా నా జీవితంలో తిరిగిన మలుపులు, నా లైఫ్లో నేను ఫేస్ చేసిన ఛాలెంజెస్. ఆ సమయంలో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎవరిని సలహా అడగాలో కూడా తెలియలేదు. నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి వీటన్నిటితో నేను సతమతమవుతూ, అలాగే నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాను. ఈ సమయంలోనే సైకాలజీ చదవాలనే ఆలోచన నాకు పుట్టింది. సైకాలజీ చేసిన తర్వాత కూడా నాలో ఎన్నో ప్రశ్నలు. అసలు ఎలా ఒక వ్యక్తి ఒక స్ట్రగుల్లో ఉన్నప్పుడు, ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేయాలో అనుకున్నప్పుడు ఒక మోటివేషన్ కావాలి. అది ఎలా వస్తుంది? అది నాకు అర్థం కాలేదు. ఈ ప్రక్రియలో నేను నా హెల్త్ను కూడా చాలా డ్యామేజ్ చేసుకోవాల్సి వచ్చింది. దానివలన నేను మేజర్గా ట్రీట్మెంట్కి కూడా వెళ్ళాల్సి వచ్చింది. ఈ ట్రీట్మెంట్ సమయంలో నా సైకాలజీ చదువు నన్ను చాలా ముందుకు తీసుకెళ్ళడానికి, నేను మళ్ళీ నా లైఫ్ను పొందడానికి సహాయపడింది. ఇలా ప్రతి ఒక్కరికి తమ ఛాలెంజెస్లో ఉన్న వాళ్ళకి వాటిని ఎలా ఫేస్ చేయాలి అనే విషయం చాలామందికి తెలియదు. అవస్థలు పడుతూ ఉంటారు. సో మన జీవితంలోకి ఒక సమస్య వచ్చింది అంటే ఆ సమస్యను మనమే పరిష్కరించుకోవాలి. బుక్స్ అయినా, మన ఎడ్యుకేషన్ అయినా, అలాగే మనని మోటివేట్ చేసే వ్యక్తి అయినా మనకు సపోర్టు, సలహాని మాత్రమే ఇవ్వగలుగుతారు. కానీ ఆ సమస్యను పరిష్కరించుకోవాలి అంటే మనలోనే శక్తి ఉండాలి. మనమే ఎనర్జెటిక్గా స్ట్రెంథన్ చేసుకుని మనల్ని మనం ముందుకు నడుపుకోవాలి. కానీ ఈ ఎనర్జీ మనకి ఎలా వస్తుంది? ఈ మోటివేషన్ మనకి ఎలా వస్తుంది? మనం స్కిల్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అంటే మనకు ఆ స్కిల్స్ గురించి తెలిసి ఉండాలి, లేదా మనం నేర్చుకోవాలి. ఇవన్నీ నేను తెలుసుకోవడానికి నాకు చాలా సంవత్సరాలే పట్టింది. దీనికోసం నేను చాలా కోర్సెస్ కూడా చేశాను. వీటన్నిటితో నేను సక్సెస్ఫుల్గా నా లైఫ్లో నేను ముందుకు వెళ్ళగలిగాను. కానీ నాకు అనిపించింది, నాలాగే స్ట్రగుల్ పడే వాళ్ళు చాలామందే ఉంటారు. వాళ్ళకి నేను నా జ్ఞానం, నా అనుభవం ఉపయోగపడుతుంది అనే ఆలోచన నాకు వచ్చింది. ఈ సోషల్ మీడియా ద్వారా నేను ఎక్కడో ఉన్న వాళ్ళని కూడా కనెక్ట్ అవ్వగలను అని నాకు అనిపించింది. అందుకే ఈ వేదికను ఎంచుకున్నాను. నేను ఇన్నాళ్ళు నేర్చుకున్న నా విజ్ఞానం నాతోనే ఉండిపోవడం నాకు ఇష్టం లేదు. ఇది ఎంతోమందికి ఉపయోగపడే అవసరమైన స్కిల్ కాబట్టి నేను షేర్ చేయాలనుకుంటున్నాను. నాలా 4 గోడలకే పరిమితమైన వ్యక్తులు అనుకుంటూ ఉంటారు, జడ్జిమెంట్ కోసం భయపడుతూ ఉంటారు. కానీ నన్ను చూసి కొంతమంది అయినా, ప్రతి ఒక్కళ్ళలోనూ స్కిల్స్ ఉంటాయి కదా, వాళ్ళు బయటికి రావాలి. వాళ్ళ స్కిల్ని చూపెట్టి వాళ్ళు కూడా తనని తాను ఒక సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందుతారనడానికి కూడా ఇది ఒక కారణం అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. అలాగే నిన్న ఒక సంఘటన జరిగింది. సోషల్ మీడియా ద్వారా నాకు రీచ్ అయిన ఒక వ్యక్తి ఒక వారం రోజుల్లో ఆమె పెయిన్ నుంచి బయటకు రాగలిగారు. ఆమె నాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను కోరుకున్న లక్ష్యం నాకు నెరవేరింది అని నాకు చాలా ఆనందం అనేది వచ్చింది. నేను ఇంట్లోనే ఉండిపోతే ఆవిడికి మోటివేషన్ అనేది వేరే రకంగా దొరకొచ్చేమో, కానీ అది నా ద్వారా జరిగింది అనేది నేను చాలా ఆనందపడ్డ విషయం. కాబట్టి నేను ఈ విధంగా ఈ సబ్జెక్ట్ అవసరమైన వాళ్ళకి అందుబాటులో ఉండాలని వచ్చాను. నేను ఆమెకు ధైర్యం మాత్రమే చెప్పాను. సమస్యలు వెంటనే పరిష్కారం అన్నీ అయిపోవు, కానీ ఆమెకు దొరికింది ఒక ఆధారం. నేను ఈ సమస్య నుంచి బయటకు పడగలను అనే ఒక ఆధారం దొరికింది. అంటే దానితో ఆమె ఒక సపోర్ట్తో ముందుకు వెళ్ళగలను అనే ధైర్యం ఆమెకు వచ్చింది. సో నేను చేసేది ఒక చిన్న సపోర్ట్ మాత్రమే. ఈ సపోర్ట్ అనేది కొందరికి తప్పకుండా కావాలి. మనకి జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనల్ని ప్రోత్సహించే వ్యక్తులు, మనకి సపోర్ట్ చేసే వ్యక్తులు 2 రకాలుగా ఉంటారు. మనకి ధైర్యం చెప్పడానికి మన బంధువులు, స్నేహితులు మన దగ్గరికి వస్తూ ఉంటారు. మొదటి రకం, అయ్యో నీకు ఎంత కష్టం వచ్చింది, ఈ కష్టాన్ని ఎలా భరిస్తావు అని వాళ్ళు చూపెట్టేది కూడా ప్రేమే అని మనతో చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం చాలా డౌన్గా అయిపోతూ ఉంటాం, లో లెవెల్కి వెళ్ళిపోతాం.
ఇలా వెళ్ళిపోవటం ద్వారా మనం సమస్యనే చూస్తూ ఉంటాం, దాని పరిష్కారాన్ని వెతకలేరు. అదే రెండో రకం వాళ్ళు, నీలో శక్తి ఉంది, ఈ సమస్యని నువ్వు పరిష్కరించుకోగలవు, నీ స్కిల్స్ని డెవలప్ చేయడానికి, నీలో శక్తిని ప్రపంచానికి చూపెట్టడానికి ఇది ఒక అవకాశం, ఇలాంటివి చాలా చూసాము, నీ స్కిల్ని బయటకు తీయి, ఎలా అయితే మిగతా వాళ్ళు ముందుకు వచ్చారో దాన్ని చూసి నువ్వు దీని నుంచి బయటపడతావు అని ధైర్యం చెప్పేవాళ్ళు రెండో రకం. సమస్యలో ఉన్న వాళ్ళకి కావలసిన సలహా సూచనలు ఇలాంటి వాళ్ళ నుంచే వస్తాయి. నేను ఈ విషయంలో అందరికీ హెల్ప్ చేయాలని, ఇలా అవసరమైన వారికి ఒక లోలో ఉన్నప్పుడు ఒక స్ట్రగుల్ నుంచి తమకి కాపాడుకోవడానికి తమకి శక్తి కావాల్సిన వాళ్ళకి నేను సహాయం చేయడానికి నేను ఈ సోషల్ మీడియాని ఎంపిక చేసుకున్నాను. మీకు అవసరమైన వాళ్ళకి ఈ నా వీడియోల్ని షేర్ చేయండి, ఎందుకంటే నా వీడియో ద్వారా ఏదో ఒక సమస్యగా పరిష్కారం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది.